హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాటి మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. జనరల్‌గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తుంటారు. అలా చేయటంలో ప్రాబ్లమ్ ఏమీ లేదు. కానీ వీడియో అప్‌లోడ్ చేసే టైంలో దానికి టైటిల్ ఎలా పెట్టాలి? డిస్క్రిప్షన్ ఎలా రాయాలి? అండ్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి? అనేది చాలా మందికి తెలీదు. తెలిసిన వారైతే స్కిప్ చేయండి. తెలియని వారైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి వెళ్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసే ముందు యూట్యూబ్‌కి టైటిల్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. యూట్యూబ్ టైటిల్ ఎప్పుడైతే మీరు కరెక్ట్‌గా ఇస్తారో అప్పుడే మన వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు టైటిల్ లేకుండా, డిస్క్రిప్షన్ లేకుండా, ట్యాగ్స్ లేకుండా కొంతమంది ఛానెల్‌లో వీడియో అనేది వైరల్ అవుతూనే ఉంటుంది. అది వాళ్ళ లక్ అంతే. కానీ మీరు 100% మీ సైడ్ నుంచి వీడియో ఎంత పర్ఫెక్ట్‌గా షూట్ చేస్తారో, వీడియోకి ఎంత పర్ఫెక్ట్‌గా వాయిస్ ఓవర్ ఇస్తారో అంతే పర్ఫెక్ట్‌గా ఎస్‌సీఓ కూడా చెయ్యాలి. ఇలా చేసినట్టయితేనే మన సైడ్ నుంచి 100% ఉన్నట్టయితేనే వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా ప్రతి వీడియో చేయండి. ఏదో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. అంతేకాని వ్యూస్ రావట్లే కదా అని చెప్పి మీరు చేయటం బంద్ చేయకండి. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా టైటిల్ అనేది ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతిదీ కూడా నేను లైవ్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. చూడండి. పక్కన స్క్రీన్ షేరింగ్ ఆన్ చేస్తున్నాను. మన వీడియోకి టైటిల్ ఎలా పెట్టాలి? డిస్క్రిప్షన్ ఎలా రాయాలి? ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి? అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇలా యూట్యూబ్ యాప్‌ని ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఏం ఆప్షన్స్ కనిపిస్తున్నాయో చూసారు కదా! వీడియో, షార్ట్, లైవ్ అని. ఇక్కడ వీడియో పైన క్లిక్ చేయండి. వీడియో పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ వీడియోనైతే అప్‌లోడ్ చేయాలి అనుకుంటున్నామో ఆ వీడియో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే వీడియో అనేది ఇలా ప్లే అవుతుంది. ఇది ప్రివ్యూ అండి. అంటే మీరు మీ గ్యాలరీలో చాలా వీడియోస్ ఉంటాయి కదా! ఆ వీడియో ఇదేనా కాదా అనేది చెక్ చేసుకోండి. ఇది ప్రివ్యూ మాత్రమే. ఇక్కడ ఇది ఇక్కడ ఇలా ప్రివ్యూ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇలా నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తున్నాయి కదండీ! యాడ్ డీటెయిల్స్. ఇక డీటెయిల్స్‌లో ఫస్ట్ మనకు కనిపించేదేంటి? క్రియేట్ ఏ టైటిల్. అందరూ కూడా ఇక్కడ టైటిల్ ఏం పెట్టాలి అనేది డౌట్ వస్తుంది. అందరూ కూడా ఏం చేస్తారు? నేను ఇది ఎగ్జాంపుల్ కుకింగ్ ఛానల్ అండి. ఇది నా సెకండ్ ఛానల్. దీనిలో తోటకూర, శనగపప్పు కర్రీ. ఇప్పుడు నేను దీనికి టైటిల్ ఏం పెట్టాలి? ఇది తోటకూర, శనగపప్పు కర్రీ కదండీ! అందరూ ఎలా టైటిల్ పెడతారంటే, తోటకూర, శనగపప్పు కర్రీ చాలా రుచిగా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి. లేదంటే తోటకూర, శనగపప్పు కర్రీలో ఈ పొడి వేశారంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలాంటి టైటిల్స్ అనేది పెడుతూ ఉంటారు. అలా పెట్టినట్టయితే కొన్నిసార్లు వ్యూస్ వస్తాయి. కొన్నిసార్లు వ్యూస్ రావు. కానీ మనం పర్ఫెక్ట్‌గా టైటిల్ పెట్టాలి అంటే ఏం చేయాలి? ముందుగా మనం ఎప్పుడైనా సరే టైటిల్ పెట్టాలి అంటే టైటిల్‌లో కీవర్డ్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు ఆ కీవర్డ్స్ అనేది ఎలా తెలుసుకోవాలి? అనేది ఇప్పుడు చెప్తా చూడండి. ముందుగా మనకి క్రియేట్ టైటిల్. ఇక టైటిల్ అనగానే టైటిల్‌లో ఓన్లీ 100 వర్డ్స్ ఉంటాయండి. 100 వర్డ్స్ మాత్రమే ఇవ్వాలి. కానీ ఇక్కడ మీరు చేసే మిస్టేక్ ఏంటంటే 100 వర్డ్స్‌కి 100 వర్డ్స్ ఎప్పుడు కూడా ఇవ్వకండి. అలా ఎందుకో కూడా ఇప్పుడే చెప్తాను చూడండి. ఇప్పుడు ముందుగా మనం టైటిల్‌లో మనకి కీవర్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ కీవర్డ్ ఉన్నట్టయితేనే మన టైటిల్ అనేది సెర్చ్‌లోకి వెళ్తుంది. లేకపోతే యూట్యూబ్ రికమెండ్ చేసేటప్పుడు అల్గారిథం కూడా ఈజీగా మనం పెట్టిన వీడియో ఏంటి? టైటిల్ ఏంటి? దాన్ని బేస్ చేసే జనరల్ సెర్చ్ చేసే వాళ్ళకి పంపిస్తుంది. మనం వీడియో అప్‌లోడ్ చేసాం కదండీ! ఆ వీడియో ఏం కేటగిరీ? మనం వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోలో ఏముంది? టైటిల్‌లో ఏముంది? డిస్క్రిప్షన్‌లో ఏముంది? ట్యాగ్స్‌లో ఏముంది? ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉండాలండి. ఇవన్నీ కూడా మ్యాచ్ అయినప్పుడే యూట్యూబ్ అల్గారిథంకి అర్థమవుతుంది. ఇది పలానా తోటకూర పెసరపప్పు కర్రీ. ఇలా ఎవరైతే సెర్చ్ చేస్తారో వాళ్ళకి ఇది రికమెండ్ చేస్తుంది. యూట్యూబ్ కూడా ఇంప్రెషన్స్ అనేది పంపిస్తుంది. అంతేకాని మీరిక్కడ వీడియో ఒకటి పెడతారు, టైటిల్ ఒకటి పెడతారు, డిస్క్రిప్షన్ రాయరు, ట్యాగ్స్ ఇవ్వరు. అలాంటప్పుడు యూట్యూబ్ అల్గారిథంకి ఏమర్థం అవుతుందండి? 100 మంది ఎతికితే 10 మందికి కూడా ఇది చూపించదు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు యూట్యూబ్ టైటిల్ అనేది వీడియో ఏదైతే ఉంటుందో టైటిల్ కూడా అదే పెట్టండి. డిస్క్రిప్షన్‌లో అదే రాయండి. ట్యాగ్స్ కూడా అవే ఇవ్వండి. ఇప్పుడు దీనికి టైటిల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ముందుగా ఇది తోటకూర పెసరపప్పు కర్రీ. కాబట్టి మనం ఏం చేయాలంటే యూట్యూబ్ ఓపెన్ చేసి ఇందులోనే మీరు సెర్చ్ చేయండి. తోటకూర, పెసరపప్పు. ఇలా టైప్ చేయగానే ఇక్కడ కీవర్డ్స్ అంటారండి ఇవన్నీ కూడా. తోటకూర పెసరపప్పు ఫ్రై, తోటకూర పెసరపప్పు, తోటకూర పెసరపప్పు కర్రీ, తోటకూర పెసరపప్పు ఫ్రై. ఇలా ఛానెల్ నేమ్స్ ఉంటాయి కదండీ! ఈ ఛానెల్ నేమ్స్ అనేది మీరు పెట్టకూడదండి. అయి వాళ్ళ ఛానెల్ నేమ్స్. కావాలంటే మీ ఛానెల్ నేమ్ మీరు పెట్టుకోండి. బయట వాళ్ళ ఛానెల్ నేమ్ అనేది మీరు పెట్టకూడదు. తోటకూర పెసరపప్పు ఫ్రై ఎలా చేయాలి? తోటకూర పెసరపప్పు రైస్, తోటకూర పెసరపప్పు ఇన్ తెలుగు,
తోటకూర, పెసరపప్పు ఇలా డిఫరెంట్‌గా ఇయన్నీ కీవర్డ్స్ అండి. ఇది కీవర్డ్స్ అనేది ఎవరు సజెస్ట్ చేస్తున్నారు? యూట్యూబే సజెస్ట్ చేస్తుంది. కాబట్టి మీరు ఈ కీవర్డ్‌లో ఏదైతే బావుంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అది మీ టైటిల్‌లో పెట్టారంటే యూట్యూబ్‌లో ఎవరైతే సెర్చ్ చేస్తారో వాళ్ళకి మీ వీడియో చూపించే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు తోటకూర, పెసరపప్పుకి ఇలా వచ్చాయి కదా! ఇప్పుడేం చేద్దామంటే డిఫరెంట్‌గా PESAR పెసరపప్పు, తోటకూర ఇలా ఇలా టైప్ చేయండి. పెసరపప్పు, తోటకూర ఫ్రై, పెసరపప్పు, తోటకూర, పెసరపప్పు, తోటకూర కర్రీ ఇలా వస్తుంటాయి. మీరు ఎలా టైప్ చేసినా సరే డిఫరెంట్‌గా ఒక 3, 4 రకాలుగా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీ మైండ్‌లో ఒక కీవర్డ్ అనేది స్ట్రైక్ అవుతుంది. ఆ కీవర్డ్‌ని తీసుకోండి. ఇప్పుడు ఇలా కీవర్డ్ అనేది మీకు ఎలా పెట్టుకోవాలో అర్థమైంది కదండీ! ఇప్పుడు కీవర్డ్ అనేది ఎలా తీసుకోవాలో అర్థమైంది కదండీ! ఇలా కీవర్డ్ తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే తోటకూర, పెసరపప్పు ఫ్రై ఇలా పెట్టాం. తర్వాత దీన్నేం చేస్తామంటే ఇలా సెపరేట్ చేయండి. సెపరేట్ చేసి మళ్ళీ పెసరపప్పు, తోటకూర రెసిపీ ఇలా సింపుల్‌గా టైటిల్ అనేది ఇవ్వండి. ఎప్పుడైనా సరే టైటిల్ అనేది 100 వర్డ్స్ ఉంది కదా! అని చెప్పి 100 వర్డ్స్ ఇవ్వకండి. అలా ఎందుకనేది ఇప్పుడు చెప్తా చూడండి. ఎగ్జాంపుల్ మీరు వైటీ స్టూడియోకి వెళ్దాం. వైటీ స్టూడియోకి వెళ్ళినప్పుడు ఇక టైటిల్ అనేది నేను 100 వర్డ్స్‌కి 100 వర్డ్స్ ఇచ్చానండి. కానీ మనకి ఎంత కనిపిస్తుంది ఇక్కడ? ఓన్లీ 50-60 క్యారెక్టర్స్ మాత్రమే కనిపిస్తాయి. అప్పుడు టైటిల్ చదవటానికి సింపుల్‌గా ఉంటుంది. ఆ 60 వర్డ్స్‌లోనే మీకు టైటిల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు యూజర్‌కి అంటే ఆడియన్స్ కూడా ఈజీగా ఉంటుంది. థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోతుంది. మన టైటిల్ కూడా సింపుల్‌గా ఉంటుంది కాబట్టి వాళ్ళు రీడ్ చేసే ఛాన్స్ ఉంటది. మీరు ఇక్కడ 100 వర్డ్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ 100 వర్డ్స్ కనిపిస్తున్నాయా? కనిపించవు. ప్రతి ఒక్క టైటిల్ కూర్చోండి పర్ఫెక్ట్ బెండకాయ ఫ్రై రెసిపీ ఆంధ్ర స్టైల్ అని పెట్టా. ఆంధ్ర స్టైల్ తర్వాత ఏముంది? వాళ్ళకి తెలీదు. కాబట్టి మళ్ళీ దీన్ని క్లిక్ చేయాలి వాళ్ళు. క్లిక్ చేసుకున్న తర్వాత ఆంధ్ర స్టైల్ స్పిన్నీ కార్డ్. ఆ కాకరకాయ ఫ్రై రెసిపీ ఇన్ తెలుగు. ఇలా మీరు 100 వర్డ్స్ అని మీకు మాత్రమే కనిపిస్తాయి. వాళ్ళకి కనిపియవు. వాళ్ళకి కనిపియాలంటే వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేస్తేనే కనిపిస్తుంది. వాళ్ళు ఓపెన్ చేసి చూసేంత టైం వాళ్ళకుండదు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే 100 వర్డ్స్ అంటే 100 వర్డ్స్ ఇవ్వడానికి ట్రై చేయకండి. ఎప్పుడైనా సరే సింపుల్‌గా గ్లాన్స్‌లో ఈజీగా అండర్‌స్టాండ్ అయ్యే విధంగా టైటిల్‌ని డిజైన్ చేయండి. అది కూడా 60 క్యారెక్టర్స్ ఉండే విధంగానే ట్రై చేయండి. ఇప్పుడు మీరనుకోవచ్చు ఈ కీవర్డ్స్ ఇస్తే, ఈ కీవర్డ్స్ నేనిచ్చేది సెర్చ్‌లోకి వస్తుందా? లేకపోతే యూజ్ అవుతుందా? మీరనుకోవచ్చు ఈ కీవర్డ్స్ ఇలా రాస్తే వర్కౌట్ అవుతుందా? ఇలా ఈ కీవర్డ్స్ ఇచ్చినట్టయితే నా వీడియోకి ఇంప్రెషన్స్ వస్తాయా? అనే డౌట్ రావచ్చు. ఇలా డౌట్ వచ్చినప్పుడు మీరు ఈ టైటిల్ అనేది మీకు నచ్చనప్పుడు మీరేం చేస్తారంటే ఇంకో ప్రాసెస్ ఉందండి. అది ఎలా అంటే ఇప్పుడు చూద్దాం. మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. చాట్ జీపీటీ అని ఉంటుందండి ఏఐ సిస్టమ్. మీరు ఇలా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత చాట్ జీపీటీ అని ప్రెస్ చేయండి. చాట్ జీపీటీ అని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాట్ జీపీటీ అని ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ టైటిల్స్ అయినా సరే ఏదైనా సరే ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. మీకు డౌట్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చేసింది ఏంటి? తోటకూర పెసరపప్పు కర్రీ. తోటకూర పెసరపప్పు ఫ్రై రెసిపీ. బెస్ట్ ట్రెండింగ్ యూట్యూబ్ టైటిల్ అండ్ వైరల్ అని కూడా ఇయ్యండి. ఇక్కడే తోటకూర పెసరపప్పు ఫ్రై రెసిపీ బెస్ట్ యూట్యూబ్ టైటిల్ అండ్ ట్రెండింగ్ టైటిల్ ఇవ్వమని మనం అడిగామండి. అడిగిన తర్వాత సెర్చ్ కొట్టండి. ఇలా కొట్టిన తర్వాత చూడండి ఆటోమేటిక్‌గా మీకు ఒక 10 వరకు జనరేట్ చేసి ఇస్తుంది. మన ఏఐ సిస్టమ్ అంతా కూడా జనరేట్ చేసి ఇస్తుంది. యాజ్ ఇట్ ఈస్‌గా ఇప్పుడు టైటిల్స్ చూసారా? తోటకూర పెసరపప్పు ఫ్రై రెసిపీ టేస్టీ అండ్ హెల్తీ ఆంధ్ర స్పెషల్. ఇక్కడ ఓన్లీ 60 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయండి. ఇది సింపుల్‌గా అర్థమవుతుంది. ఈ లాంగ్వేజ్ అనేది ఆల్గారిథం కూడా ఈజీగా అండర్‌స్టాండ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి టైటిల్స్‌ని మీరు పెట్టుకోండి. మీకు అక్కడ టైటిల్స్ వెతకడం, కీవర్డ్స్ అనేది ఇవ్వటం ఇబ్బందిగా అనిపిస్తే సింపుల్‌గా ఇలా టైప్ చేయండి చాట్ జీపీటీలో. చూడండి ఇక్కడ హౌ టు మేక్ తోటకూర పెసరపప్పు ఫ్రై సింపుల్ అండ్ స్పైసీ వేగన్ డిలైట్. తోటకూర పెసరపప్పు ఫ్రై ఇలా డిఫరెంట్‌గా వస్తాయి. మీకు ఏదైతే నచ్చుతుందో ఆ టైటిల్‌ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ యూట్యూబ్‌లోకి వెళ్లి ఇది డిలీట్ చేసేయండి. ఇప్పుడు కాపీ చేసింది ఇక్కడ ఇచ్చేయండి. ఇక్కడ సెమికోలన్స్ ఇవి వస్తాయి కదండీ! ఇవి తీసేయండి. చూసారా? ఓన్లీ 60-70 క్యారెక్టర్స్ లోపలనే ఉంటుందండి. మనం రాసినట్టుగా 100 క్యారెక్టర్లు అయితే ఇక్కడ అసలే ఉండదు. ఆల్గారిథం కూడా ఈజీగా అండర్‌స్టాండ్ అవుతుంది.
ఇలా టైటిల్ అనేది తీసుకున్నాం కదండి. స్టెప్ 1 టైటిల్ అనేది ఎలా ఇవ్వాలో మీకు అర్థమైంది కదా. 2 విధాలుగా చూపించాను. ఇప్పుడు నెక్స్ట్ డిస్క్రిప్షన్‌కి వెళ్దాం. యాడ్ డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్‌లో కూడా మీరు ఏదైతే టైటిల్ పెడతారో దాన్నే ఇవ్వండి. ఇక్కడ ఇంకొకటొచ్చేసి మీరు డిస్క్రిప్షన్‌లో ఏం రాయాలి? ఫస్ట్ ఏంటంటే మనం ఇప్పుడు టైటిల్‌లో ఏదైతే పెడతామో అదే డిస్క్రిప్షన్‌లో ఉండాలి. ట్యాగ్స్‌లో కూడా ఉండాలి. ఇప్పుడు మన డిస్క్రిప్షన్‌లో ఫస్ట్ లైన్ వచ్చేసి మన టైటిలే ఉంటుంది. ఇక నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలండి. హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వటం వల్ల కూడా మనది వీడియో అనేది సెర్చ్‌లోకి వస్తుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. హ్యాష్ సింబల్ ప్రెస్ చేసి తోటకూర అని టైప్ చేయండి. ఇక్కడ వచ్చింది కదా! ఇలా క్లిక్ చేయండి. పెసరపప్పు, తోటకూర ఫ్రై, తర్వాత వచ్చేసి మీ ఛానల్, మీ ఛానల్ ఉంటుంది కదా! మీ ఛానల్ కూడా ఇక్కడ రాయండి. అది కూడా కీవర్డ్ లాగా మీరు ఒక 50, 60 వీడియోస్ పెట్టారనుకోండి. అది కూడా హ్యాష్ ట్యాగ్ లాగా క్రియేట్ అవుతుంది. మీ ఛానల్ కూడా సెర్చ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఇచ్చిన తర్వాత హ్యాష్ ట్యాగ్స్ ఎప్పుడు కూడా 10 బిలో 10 ఇవ్వండి. అంతకు మించి ఎక్కువగా ఇవ్వకండి. ఇలా హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీ వీడియో ఏదైతే ఉందో దాని గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది ఇవ్వాలి. మీరు వీడియోలో ఏదైతే చేశారో అది కొంచెం రాయండి. అది రాయటం ఇష్టం లేని వారు, రాయటం కష్టంగా ఉన్నవారు వదిలేసేయండి, ఇబ్బందేం లేదు. కానీ ఇక్కడ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే కీవర్డ్స్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసి ఇక్కడ ఇందాక యూట్యూబ్‌లో సెర్చ్ చేసినప్పుడు వచ్చాయి కదండీ! తోటకూర అంటే కింద సెర్చింగ్ టర్మ్స్, ఆ సెర్చ్ టర్మ్స్ అన్నీ కూడా ఇక్కడ రాయటానికి ట్రై చేయండి. అది కూడా మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఏం చేస్తారంటే చాట్ జీపీటీలోకి వెళ్ళి తోటకూర, పెసరపప్పు కీవర్డ్స్ ఫర్ యూట్యూబ్ డిస్క్రిప్షన్ ఇలా ప్రెస్ చేసి ఎంటర్ కొట్టేసేయండి. ఇది చూడండి తోటకూర పెసరపప్పు ఫ్రై రెసిపీ ఇలా మీకు డిఫరెంట్‌గా వస్తాయి. ఇంకా ఇవి కాకుండా ఇంకా కావాలి అంటే అండ్ మోర్ అని కొట్టండి. మళ్ళీ ఇంకా కూడా వస్తాయి. ఇవన్నీ కూడా కాపీ చేసి ఇక్కడ డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేసేయండి. ఇంతేనండి డిస్క్రిప్షన్. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే ఇక్కడ ఏమడుగుతుందంటే ట్యాగ్స్ అడుగుతుంది. ఇక్కడ ట్యాగ్స్ అని అడుగుతుంది. ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి? ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి అంటే మనం ఏదైతే వీడియోలో పెట్టామో దాన్నే ట్యాగ్స్ లాగా ఇవ్వాలి. ఆ ట్యాగ్స్ అనేది ఇవ్వటం మీకు కష్టంగా అనిపించిందనుకోండి. ఇప్పుడు తోటకూర పెసరపప్పు అదండి. తోటకూర పెసరపప్పు ఫ్రై అని పెట్టండి. పెట్టి ఎంటర్ కొట్టండి. ఇదొక ట్యాగ్ అయిపోయింది. ఇలా డిఫరెంట్ ట్యాగ్స్ ఇవ్వండి. ఇందులో 500 లీటర్స్ తీసుకుంటుంది. మీరు ఏదైతే ఇక్కడ ట్యాగ్ ఇస్తారో ఈ ట్యాగ్స్ ఇవ్వటం వల్ల వైరల్ అవుతుందంటే వైరల్ అవ్వదండి. కానీ ఇక్కడ ట్యాగ్స్ ఇవ్వటం వల్ల మన వీడియో అనేది ఆల్గారిథంకి అర్థమవుతుంది. వీళ్ళు పలానా ఈ వీడియో పెట్టారు. ఈ వీడియోకి డిస్క్రిప్షన్ ట్యాగ్స్ ఉండటం వల్ల ఎవరైతే ఆడియన్స్ అనేది వాళ్ళు సెర్చ్ చేస్తారో ఈ కేటగిరీలో వాళ్ళకి చూపిస్తుందన్నమాట. అంతేకాని ఈ ట్యాగ్స్ ఇవ్వటం వల్ల, డిస్క్రిప్షన్ రాయటం వల్ల మన వీడియో వైరల్ అయిపోతుందని ఏమీ కాదు. ఇది 100% ఇలా ఇస్తేనే ఆల్గారిథంకి అర్థమవుతుంది. అప్పుడు మీకు ఇంప్రెషన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంప్రెషన్స్ ఎక్కువ వచ్చాయంటే ఆటోమేటిక్‌గా మీ వీడియో ఎక్కువ మంది చూస్తారు. ఎక్కువ మంది చూడాలంటే మీ కంటెంట్ బాగుండాలి నెక్స్ట్ థింగ్. అలాగే థంబ్‌నెయిల్ బాగుండాలి. అందరికి చూపిస్తుంది. థంబ్‌నెయిల్ బాలేదనుకోండి ఎవరు క్లిక్ చేయరు. కాబట్టి థంబ్‌నెయిల్ అనేది బాగా పెట్టుకోండి. ఇప్పుడు ట్యాగ్స్ ఇవ్వటం కూడా ఒక సింపుల్ వే చూపిస్తా చూడండి. బ్రౌజర్ ఓపెన్ చేసి రాపిడ్ ట్యాగ్స్ అని క్లిక్ చేయండి. యూట్యూబ్ ట్యాగ్ జనరేటర్ అని కదండి దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ టైటిల్ ఏదైతే ఉందో ఇందాక దాన్ని పేస్ట్ చేయండి. మీ టైటిల్‌నే పేస్ట్ చేయండి. వేరే ఏమొద్దండి. టైటిల్ పేస్ట్ చేసినప్పుడు ఇక్కడ వచ్చినాయి చూసారా? తోటకూర రెసిపీస్, తోటకూర ఫ్రై ఇవన్నీ కూడా ఇక్కడ అగ్రీ క్లిక్ చేసి కాపీ ట్యాగ్ అని ఉంది కదా! ఇక్కడ కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ ట్యాగ్స్ ఉన్నాయి కదండీ! ట్యాగ్స్ మీద ప్రెస్ చేయండి. పేస్ట్ అని వస్తుంది. పేస్ట్ చేయండి. ఇక్కడ ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టంగానే ట్యాగ్స్ అన్నీ కూడా అయిపోతాయి. ఇలా ఒక మన వీడియోకి టైటిల్, ట్యాగ్, డిస్క్రిప్షన్స్ అనేది చాలా ఈజీగా, సింపుల్‌గా ఇవ్వచ్చు. ఇవన్నీ ఇవ్వటం వల్ల మన వీడియో అనేది 100% వైరల్ అవ్వకున్నా కానీ అందరికి ఇంప్రెషన్స్ అనేది సెండ్ చేస్తుంది. వైరల్ అవ్వాలి అంటే మన వీడియోకి కావాల్సింది థంబ్‌నెయిల్ అండి, మన కంటెంట్. ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నట్టయితే ఆటోమేటిక్‌గా వీడియో అనేది వైరల్ అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఈ వీడియోకి ఎప్పుడైనా సరే నేను చూపించిన విధంగా టైటిల్, ట్యాగ్, డిస్క్రిప్షన్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే. థాంక్ యూ అండి. ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.